మెడికల్ కాలేజీలను ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రాథమికంగా ఎడ్యుకేషన్నే చంపేయాలన్నటువంటి స్థితి ఎన్డీఏ ప్రభుత్వం, భాస్కర్ చెప్పినట్లు ఎన్డీఏ ప్రభుత్వమే అనాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలను ఇస్తే చంద్రబాబు నాయుడు వాటిని తీసుకుపోయి 17 కాకుండా ఒక 5 కాలేజీలు ఏవైతే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో మొదలైతే వాటన్నిటిని టీపీ మోడల్ లెక్క తీసుకురావాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మానుకోవాలి. ఎందుకు అంటే ఇది ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతులు కట్టడం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ భూమి అమరావతిలో కట్టండి, లక్షల ఎకరాల భూమిని కొన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి అక్కడ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, ఇంకా పీపీ మోడల్లోనే కట్టండి, ఇంకా అభివృద్ధి జరుగుతుంది కదా. ఇక్కడ ఇప్పుడు మనకు ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైంది, ఇప్పుడు ఫీమ్స్ ఉంది. మనం గతంలో విద్యార్థులు పడ్డటువంటి అష్ట కష్టాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోరాటాలు చేశారు. విద్యార్థులకు జరిగినటువంటి నష్టాల గురించి లక్షల రూపాయలు, దాదాపు ఆ టైంలోనే 7-8 సంవత్సరాల క్రితమే ₹1,00,00,000 కట్టి చేరినటువంటి దుస్థితి. అక్కడ ఇంతవరకు కనీస సౌకర్యాలు కూడా లేవు. మరి ఇప్పుడు గవర్నమెంటే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేస్తే